దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చి 18. ప్రార్థన. దయల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగానైనా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 14 నుండి 16 అధ్యాయములు. 14వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని, అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్యములను పంచిపెట్టెను. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్యములు ఇచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్యము ఇయ్యలేదు. యోసేపు వంశకులకు మనష్షే, ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను, వారి పశువులకును, వారి మందలకును, పట్టణములు, సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమును ఏ స్వాస్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో, యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవు ఎరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండునెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చిచూ పోవచ్చు ఉండుటకు కానీ నాకు ఎప్పటి అట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను, ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అనే కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్యముగా ఉన్నది. పూర్వం హెబ్రోను పేరు కిర్యాత్ అర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అకాతాము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యొర్దాను తొద వరకు ఉన్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యొర్దాను తొదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతారాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడి నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరమునున్న అదుమ్మీమము నెక్కు చోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్ షేమేషు నీళ్ళ వరకు వ్యాపించెను. దాని కొన ఏన్ రోగేలు నద్ద ఉండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబీసీయుల దేశం వరకు, అనగా యెరూషలేము వరకు ఎక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ నడి కొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీల లోయలో తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడి కొప్పు నుండి నెఫ్తోయ నీళ్ళ యోట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యాతారీమును బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు పంపగా సాగి కేసాలోనను
యారీము కొండ యొక్క ఉత్తర వైపునకు దాటి బేత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడి నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి యబ్నేయేలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యాసేఫేరు. కాలేబు కిర్యాసేఫేరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగాను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన సాక్ష్యం ఇది. దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యూదా వంశస్థులు గోత్రం యొక్క పట్టణములు ఏవేమనగా కబ్సెయేలు, ఏదేరు, యాగూరు, కీనాది, మోనా, అదాదా, కెదెషు, హాసోరు, ఎత్నాను, జీఫు, తెలెము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కెరియోతు, హెస్రోను అనబడిన హాసోరు, ఆమాము, షెమా, మొలాదా, హసర్గాదా, హెష్మోను, బెత్పలేతు, హసర్షువలు, బెయేర్షెబా, బిజ్యోత్యాబాల, ఇయ్యో, ఎజేము, ఎల్తోలాదు, కెసీలు, హోర్మా, సిక్లగు, మద్మన్నా, సన్సన్నా, లెబాయోతు, షిల్వీము, అయ్యిను, రిమ్మోను అన్నవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29 మైదానములు ఏవనగా ఎష్తాయోలు, జొర్యా, అష్నా, జానోహా, ఎన్గన్నీము, తప్పుయా, యానాము, యర్మూతు, అదుల్లాము, షోకు, అజేకా, షరాయిము, అదీతాయిము, గెదేరా, గెదేరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సేనాను, హదాషా, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యొక్తాయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మాసు, కిత్లీషు, గెదేరోతు, బేత్దగోను, నయమా, మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఎతేరు, ఆషాను, ఇప్తా, అష్నాసీబు, కెయీలా, అక్సీబు, మారేషా అన్నవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకు అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రం వరకు అష్డోదును, గాజాను వాటి ప్రాంతముల వరకును వాటి గ్రామములను పల్లెలను, మన్యప్రదేశమందు షామీరు, యత్తీరు, షోకో, దన్నా, కిర్యాత్సన్నా అను దెబీరు, అనాబు, ఎష్టోము, అనీము, గోషేను, హోలోను, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, ఏషాను, యానీము, బేర్తపుయా, అఫేకా, హుమా, కిర్యాతర్బా అను హెబ్రోను, సియోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మేలు, జీఫు, యుట్ట, యజ్రెయేలు, యొక్దెయాము, జానోహా, కయీను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బేత్సూరు, గెదోరు, మారాతు, బేతనోతు, ఎల్తేకోనా అన్నవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యాత్యారీం అనగా కిర్యాతర్బీయులు, రబ్బా అన్నవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాకా, నిప్షాను, యాల్మేలహు, ఎన్గేది అన్నవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేమున నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల వద్ద నివసించుచున్నారు. 16వ అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు యెరికో ఎదుట యొర్దాను దరి ఉండెను. తూర్పున ఉన్న యెరికో ఏటి వెంబడి యెరికో నుండి బేతేలు మన్యవ దేశం వరకు అరణ్యము వ్యాపించెను. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీలు సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును గెజెరు వరకును పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రం వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీలు సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది
బేత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మేతాతు నొద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్ షీలాలోని వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకు తూర్పున దాన్ని దాటి యానోహా నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరికోకు తగిలి యోర్దాను నొద్ద తుదముట్టెను. తపూయా మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమంగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీల గోత్ర స్వాస్యము. ఎఫ్రాయిమీలకు అచ్చట వేయబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనష్షీల స్వాస్యములో ఉండెను. అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు. నీ కృప కొరకు వందనాలు, దయ కొరకు వందనాలు, నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు, నీ ముఖ కాంతి కొరకు వందనాలు ప్రభా. అయ్యా ఉదయకాలంలో అపరాధములు, దోషములు, అతిక్రమములు, పాపములు దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా, పవిత్రపరచండి నాయన. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు పాపక్షమాపణ దయచేయండి ప్రభా. అయ్యా నీకే వందనాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటి రక్షణ పొందే కృపను దయచేయండి. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా ఇరు తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి ప్రభు. ప్రపంచ దేశాల్లో నీ చిత్తమే జరుగునుగాక నాయనా. అయ్యా నీకే వందనాలు నాయన. ఇజ్రాయిల్, ఇరాను, అయ్యా అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో అయ్యా మీరే కృప చూపండి అయ్యా. యుద్ధము అయ్యా తండ్రి ఆగిపోనట్లు మీరే కృప చూపండి ప్రభా. మీరే కనికరించండి, సహాయం చేయండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ పక్షంగా అయ్యా తండ్రి నాయన ఇజ్రాయెల్ క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్ పక్షంగా అయ్యా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇజ్రాయెల్లో నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశ సరిహద్దుల్లో మీ సమాధానం ఉంచండి. భారతదేశానికి క్షేమం అనుగ్రహించండి. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు, పాపం విడిచినప్పుడు వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానని చేసిన వాగ్దానం మా దేశం పక్షంగా నెరవేర్చండి ప్రభా. అయ్యా ఎంతోమంది గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, దైవజనులుగా దేశం కొరకు చేసిన విజ్ఞాపనలు, ప్రార్థనలు సన్నిధికి చేర్చుకోండి నాయన. అయా దేశానికి స్వస్థత ఇచ్చండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల స్వస్థత కలుగునుగాక. అయ్యగోనైనా మా దేశంలో ఏలుబడి చేసిన సూసైడ్ స్పిరిట్స్ని ఏసునామంలో క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా. దేశంలో ఏలుబడి చేసిన యాక్సిడెంట్ స్పిరిట్స్ని ఏసునామంలో క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా. అయ్యా కృప కలుగునుగాక. రిమా నము నదారలా రిదా నమా షరాదరా రిధు నక సంద్రి హాందారలా. అయ్యా కృప కలుగునుగాక. మా దేశంపైన కృప కలుగునుగాక. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభా, గవర్నర్లు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారి కింద పనిచేసిన అధికారులు నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన జరుగునట్లు అయ్యా మా దేశంలో గొప్ప రక్షణ కలుగునట్లు నీ కృప కలుగునుగాక. మా దేశానికి మతోన్మాదం, మత ఛాందస్వాదం నుంచి విడుదల నిశ్చయంగా యేసు నామములో కలుగునుగాక. సౌలు పౌలు వలె మార్చబడినట్లు వారు మార్చబడుదురుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి అలాగే దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకులు, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి అయ్యా తండ్రి నాయన వారి పరిచయాలను మీరు జ్ఞాపకం చేసుకుని రక్త ప్రోక్షణ కింద వారిని వారి కుటుంబాలను ఉంచమని ప్రార్థిస్తూ అయ్యా క్రైస్తవులందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. అయ్యా బుద్ధి కలిగిన కన్యకల వల్ల సిద్ధపాటు కలిగి మెలకువ కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయండి. ఆత్మ వరములతో నింపబడి ఆత్మ ఫలము కలిగి నీ సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యం ప్రతి క్రైస్తవునికి దయచేయమని వేడుకుంటే ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.